మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్లో సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. అవి మనం ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్స్లో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వన్, బూకర్ ప్రైజ్ 2024 సంవత్సరానికి గాను బూకర్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు. ఈ బూకర్ ప్రైజ్ విజేత ఎవరు, అలాగే ఆ బూకర్ ప్రైజ్ విజేత రచించినటువంటి పుస్తకం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. బూకర్ ప్రైజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో అలాగే మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 142 న్యూస్లో ఉందండి. అసలు ఈ ఆర్టికల్ 142 ఏంటి, ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఇలాంటివి మనం తెలుసుకుందాం. అలాగే వరల్డ్ డయాబెటీస్ డే, ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ప్రపంచ మధుమేహ దినోత్సవం 2024కి సంబంధించినటువంటి థీమ్ ఏంటి, అసలు దీన్ని ఎందుకు జరుపుకుంటాం, ఎప్పుడు జరుపుకుంటాం, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, అలాగే 2024 సంవత్సరానికి గాను ఈ చిల్డ్రన్స్ డే యొక్క స్పెషాలిటీ ఏంటి, అలాగే మనకి యూనివర్సల్ చిల్డ్రన్స్ డే కూడా ఉంది, అంటే అంతర్జాతీయంగా జరుపుకునేటువంటి బాలల దినోత్సవం ఉంది. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం, ఇవన్నీ మనం తెలుసుకుందాం. అలాగే హైతీ దేశానికి, హైతీ అనేటువంటిది కరీబియన్ కంట్రీ, దీనికి రీసెంట్గా కొత్త ప్రధాని ఎన్నికవడం జరిగింది. సో హైతీ దేశానికి ఇటీవల ఎన్నికైనటువంటి కొత్త ప్రధానమంత్రి ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. హైతీ దేశానికి సంబంధించి సమ్ స్ట్రాటజీగా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని అనౌన్స్ చేసిందండి. దేశీయ వ్యవస్థ పరంగా ముఖ్యమైనటువంటి బ్యాంకులు అన్నట్టు వేటిని భారతీయ రిజర్వ్ బ్యాంక్ డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా అనౌన్స్ చేసింది. వాటిని ఎందుకు అనౌన్స్ చేసింది, డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ స్టేటస్ పొందాలంటే ఆ బ్యాంక్స్కి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, ఎప్పటి నుంచి మన భారతదేశంలో డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని అనౌన్స్ చేస్తున్నారు, అలాగే ప్రపంచవ్యాప్తంగా సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏంటి, గ్లోబల్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటాం, అవేంటి, ఇవి కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, సో మన భారత గవర్నమెంట్ సంబంధించినటువంటి ఆయిల్ కార్పొరేషన్, ఇది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, దీనికి కొత్త చైర్మన్ నియమితులవ్వడం జరిగింది. సో ఆ కొత్త చైర్మన్ ఎవరు, ఇది మనం తెలుసుకుందాం. అలాగే ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన, ఈ ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన అనేటువంటి ఈ పథకం అసలు దేనికి సంబంధించినటువంటిది, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా ఈరోజు న్యూస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. వీటి గురించి ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం.